యూట్యూబ్ ప్రేక్షక మహాశైలైన నాకంటే పెద్దవారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, నాకంటే చిన్నవారికి నా ఆశీస్సులు. ఈరోజు మనం మంచి వనమూలిక, మన వంటింట్లో ఉండే వనమూలిక గురించి చెప్పుకుందాం. వామ్ అండి, ఏమీ కాదు, వాము. ఈ వాము ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. వాము వల్ల అంటే ఒక జంతికల్లో వేసుకోవడం, ఇలాగ కొన్ని బజ్జీల్లోని అవి వేసుకుంటాం కదా. అవి ఎందుకంటే తొందరగా జీర్ణం అవుతుందని ఆ బజ్జీల్లోని ఆ పిండి వంటల్లోని వాముని వాడుతుంటాం. ఈ వాములో చాలా మంచి గుణాలు ఉన్నాయి. ఎవరికైనా సరే కడుపు బురం ఉన్నప్పుడు ఈ వాముని ఒక చెంచాడు కొంచెం వేయించి దాన్ని మెత్తగా చెదగొట్టి కషాయం కాసుకుని, అంటే పావు లీటర్ నీళ్ళలో ఒక చెంచాడు ఈ వాము పౌడర్ వేసి కషాయం కాసి 100 ml మిగిలే వరకు కషాయం కాసుకోవాలి. ఆ నీళ్లు తాగినట్టయితే ఎటువంటి అజీర్తి అయినా సరే, ఎటువంటి కడుపు ఉబ్బరమైనా సరే, ఎటువంటి కడుపు నొప్పి అయినా సరే తగ్గుతుందండి. వాములో అంత మంచి గుణం ఉన్నది. అది ఒక్కటే కాదండి, వాము వల్ల మనిషిలో నీరసం అనేది తగ్గుద్ది. అది వీర్యాన్ని ఉత్పత్తి చేసే గుణం వాముకి ఉన్నది. వాము చాలా ఉపయోగాలు. మనం ఇలా చెప్పుకుంటూ పోతే వాము గురించి చాలా సమయం పడుతుంది. కానీ వాముని జాగ్రత్తగా వాడుకోవాలి. అలాగే నీళ్ళ విరేచనాలు అయ్యేవాళ్ళు ఈ వాము కషాయం, ముందుగా చెప్పాను కదా, ఆ వాము కషాయంలో కొంచెం ఒక అర చెంచాడు మిరియాల చూర్ణం కూడా చేసుకుని తాగితే ఎటువంటి నీళ్ళ విరేచనాలు అయినా సరే, కలరా కూడా తగ్గుద్దండి. ఇంత మంచి గుణాలు ఉన్న వాముని మనం అప్పుడప్పుడు వాడుకోవడం చాలా మంచిది. మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం.